చచ్చిపోయిన వాళ్ళు చెప్తే అసలు మారడు. ఎవరు నా సేవకుల్ని లేదంటే నా పరిచారకుల్ని, నా భక్తులు, దేవుని యొక్క సేవకులండి మీ అందరూ కూడా. హల్లెలూయా. ఆయన శిష్యులు మీ అందరూ కూడా, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ప్రేమ సువార్తని ప్రభు బల్ల తీసుకుంటున్నావు కదా, రొట్టె ద్రాక్షరసం. ఆ ప్రభు బల్ల తీసుకునే ప్రతి ఒక్కరూ కమాండ్, అది ఆ కమాండ్, ఆజ్ఞ. ఈ యొక్క శుభవార్తను 10 మందికి తెలియజేయాలి. 10 మంది కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. 10 మంది కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన విజ్ఞాపన చేయాలి అనేది దైవాజ్ఞ అయినది. ఆయన మరణ పునరుద్ధానముల్ని, ఆయన ప్రేమ బాహుళ్యతని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ మరెక్కువ కృతజ్ఞతతో బ్రతకాలి. గుండెలు బండబారిపోతూ ఉంటాయి, కొంతమందికి అలా ఉండకూడదు. మేము ఒక దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మాకు కూడా ఒక అద్దె గృహం కావాల్సి వచ్చింది. మరి ఆ అద్దె గృహం నిమిత్తమై మేము వెళ్ళాం. మేము మాతో పాటు కొంతమంది విశ్వాసులు వెళ్ళాం. ఒక ఆవిడ 2 అంతస్తుల మేడ, ఆవిడ తన ఇంటి ముందు మంచి మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలకి పైపు నీళ్ళతో వాటర్ పోస్తూ ఉన్నారు. మేము గేట్ తీసుకొని లోపలికి వెళ్ళడం జరిగింది. అంటే గృహం అంటే ఆఫీస్ పర్పస్తో. మేము ఒక చిన్న గృహంలో ఉంటున్నాం, మాకు మంచిగానే ఉంది. అయితే ఆఫీస్ కొరకు కూడా ఒక ప్రేయర్ హాల్ లాగా, ఒక ప్రేయర్ రూమ్ లాగా ఉండాలని చూస్తూ ఉన్నాం. ప్రేయర్ నుంచి వస్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారు ఇక్కడ ఒక పైన మేడగదిలాగా ఉంటుందండి, బాగుంటుంది, మన ప్రేయర్ ఏదైనా స్టార్ట్ చేయడానికి ఒకసారి వెళ్ళి చూద్దామా అన్నారు. సరే ఎలాగో అడిగారు కదా అని చెప్పేసి వెళ్ళాం. నేను వెళ్ళి ఎప్పుడు అద్దెకిస్తారా అని నేను ఎప్పుడు అడగలేదు. అవన్నీ పాస్టర్ గారు చూసుకుంటారు, సంఘ పెద్దలు చూసుకుంటూ ఉంటారు. కానీ నా సిస్టర్స్ నాతో పాటు ఉన్న వాళ్ళు చెప్పారు కదా అని నేనే స్వయంగా వాళ్ళతో కలిసి వెళ్ళటం జరిగింది. గేట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే మమ్మల్ని ఎగాదిగా చూస్తుంది. అంటే ఎక్కడి నుంచో ఎవరో తప్పిపోయి వాళ్ళ ఇంటికి వచ్చారా అన్నట్టు చూస్తుంది. మెయిన్ థింగ్ నాకు అర్థమైపోయింది, ఎందుకంటే మా ముఖం మీద ఏం లేదు. మా ముఖములు తల్లి గర్భంలోంచి జన్మించినటువంటి పసిబిడ్డల మొహంలాగా మెరిసిపోతున్నాయి అన్నమాట. మేము ఈ ముఖానికి ఇంకేమీ అద్దలేదు, దిద్దలేదు. సో మేము స్వచ్ఛంగా, మేము శుద్ధ సువర్ణాలం. ఏమనుకుంటున్నారు మీరు? మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటే చెప్పండి, మేము సువర్ణం, మీరే ఆ సువర్ణానికి రంగులు పూసేశారని చెప్పండి. మనం చేసేది మంచిదైతే ఎవరికి తలొగ్గాల్సిన పని లేదు ప్రియులారా. తప్పు చేస్తే ఒప్పుకోవాలి, యథార్థంగా లేకపోతే మారాలి. ఎవరికైనా నువ్వు అపకారం చేస్తే పశ్చాత్తాపడాలి. కానీ ఏ వ్యక్తికి నువ్వు అపకారం చేయకుండా, ఏ వ్యక్తికి కూడా నువ్వు కీడు చేయకుండా, నీ గమనంలో నువ్వు మంచిగా వెళ్తున్నప్పుడు ఎవరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. లోకమంతా ఏకమై నీకు వ్యతిరేకంగా తిరిగిన యథార్థవంతులకి దేవుడు తోడై ఉంటాడు. చీకట్లో వారికి వెలుగుని దయచేసేవాడు ఉంటాడు. హల్లెలూయా. ఆవిడ మమ్మల్ని ఏగాదిగా చూశారు. అప్పుడే నాకు అర్థమైపోయింది, రండి వెనక్కి వెళ్ళిపోదామన్నారు. అదేంటి పాస్టర్ గారు ఇంకా అడగకున్నారంటే, మీకు ఆమె మూగ భాష అర్థం కాల, నాకు అర్థమైపోయింది. మీకు అర్థమయ్యేసరికి ఇంకా చాలా టైం పట్టేటట్టుంది. ఆమె నోటి నుంచి ఏదో ఒక మాట వచ్చి వినే లోపల మనం వెళ్ళిపోదాం, ఇల్లు వద్దు, ఇంకొక ఇంటికి వెళ్దాం అంటే, మీరు ఎక్కడే ఉండండి మేము అడుగుతా ఉన్నారు. ఆవిడ వెళ్ళగానే, ఆవిడ అంత దూరం ఉండగానే వీళ్ళు అడిగారు, ఏమండి మాకు ఇల్లు కావాలంటే, మీరు క్రిస్టియన్స్కి మేము ఇల్లులు ఇవ్వం, మేము అస్సలు ఇవ్వం క్రిస్టియన్స్కి అని. అసలు ఆవిడ తల కూడా పైకెత్తలేదు. కనీసం ఒక మనిషి మాట్లాడుతుంటే కనీస మర్యాద కూడా లేకుండా, తల కూడా పైకెత్తకుండా, మీరు క్రిస్టియన్స్, ఎందుకంటే మమ్మల్ని చూసింది కదా ముందే, ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది అనమాట. మీరు క్రిస్టియన్స్ అయితే మేము ఇల్లులు మేము ఇవ్వమన్నది. నాకు ఎందుకో బాగా కోపం వచ్చేసింది. నేను అన్నాను, క్రిస్టియన్స్కి ఇల్లు ఇవ్వమని ఇంకొకసారి నువ్వు పెట్టుకో, లేకపోతే 10 సార్లు నీ ఇంటికి వస్తాను నేను అన్నాను. ఆ బోర్డు పెట్టుకోపోయావనుకో, నువ్వు ఒక బోర్డు పెట్టుకోవాలి సిస్టర్ అన్నాను నేను. అనగానే కళ్ళు పైకెత్తి చూసింది ఆవిడ. క్రిస్టియన్స్కి మాత్రం ఇల్లు ఇవ్వని పెట్టుకో, బయట నువ్వేం పెట్టావు, అద్దెకి ఇల్లు ఇవ్వబడును అని పెట్టావు, దానిలో బ్రాకెట్లో పెట్టుకో, క్రిస్టియన్స్కి ఇవ్వబడదు. లేకపోతే ఎవరికి ఇస్తావో వాళ్ళదేం, క్రిస్టియన్స్ అనే సంగతి నీకు ఇష్టం లేదు కదా, ఎవరికి ఇస్తావో, ఉద్యోగస్తులకి ఇస్తావో, పలానా వాళ్ళకి ఇస్తావో, లేదంటే నీ క్యాస్ట్ వాళ్ళకి ఇస్తావో, లేదంటే ఇంకెవరికి ఇస్తావో రాసి పెట్టుకో. అద్దెకి ఇవ్వబడిన అన్నప్పుడు వచ్చినప్పుడు నీకు ఇష్టం లేకపోతే, లేదండి ఇల్లు ఖాళీగా లేదని చెప్పు. క్రైస్తవులకి మేము ఇల్లు ఇవ్వమని ఇంకా కొన్ని మాటలు కూడా ఆవిడ అన్నారు, గుర్తులేవు. నేను అన్నాను అనమాట. ఆ మాట అన్నప్పుడు ఆవిడ నన్ను తినేసేటట్లు చూసింది. అంతే, ఇక అక్కడి నుంచి మేము వెళ్ళిపోయాం. నేను అంటున్నాను, ఇక్కడ ధనవంతుడు కూడా అలానే బిహేవ్ చేసి ఉంటాడు, అలానే ప్రవర్తించుంటాడు. వీళ్ళు మా వాళ్ళు ఎవ్వరూ వినరండి. సేవకులు వచ్చి చాలామంది మా ఇళ్ళకి వచ్చి దేవుని మాటలు చెప్పారు.
మేమందరం ఎగతాళి చేసాం, మేమందరం అవమానపరిచాం, ఈ ఈ ఈ దేవుడు మాకెందుకు, ఈ సువార్త మాకెందుకు అని చెప్పేసి మేము పెడచెవిని పెట్టాం. అందువల్ల చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే మా వాళ్ళు నమ్ముకుంటారంటే దేవుడు అన్నాడంట, నో ఎక్స్క్యూజ్, ఇప్పుడు నువ్వు నరకంలో కూర్చొని ఏ సోది మాట్లాడినా వినడానికి నేను సిద్ధంగా లేనన్నాడంట. నేను ఒక నియమము, ఒక ప్రణాళిక, ఒక క్రమము, ఒక పద్ధతిని నియమించాను, దాని ప్రకారమే సృష్టి కార్యాలు వెళ్ళాలి. అలా కాకుండా మీ ఇష్టానుసారంగా భూమి మీద బతికి చచ్చిన తర్వాత నరకానికి వెళ్ళిన తర్వాత మీరు చేసే విన్నపాలు అనేవి ఆలకించబడవు అంటున్నాడు. భూమి మీద బతుకున్నప్పుడే రక్షణ ఆనందంలోనికి వచ్చి తీరాలి. హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత ఇక భూ సంబంధమైన వాడితో మనకి ఏ సంబంధం లేదు, పరలోక రాజ్య ప్రాప్తి అంతకన్నా కూడా లేదు. చావాలి అని ఇంకెవరైనా మనసులో అనుకుంటూ ఉంటే మీరు మారు మనసు పొందుతురు గాక. మీ మీదకి వచ్చిన ఆత్మ చచ్చిపోతా అని చచ్చిపోయినటువంటి వారిని గురించి నువ్వు చదివావు, ఎలా చచ్చారో నువ్వు తెలుసుకున్నావు, ఏ విధంగా చావాలో మనసులో అనుకున్నావు. ఇంక ఈ ఒక్క విషయంలో కూడా నాకు అవ్వకపోతే, ఈ ఉద్యోగం కూడా నాకు రాకపోతే, ఈ పెళ్లి సంబంధం కూడా నాకు కుదరకపోతే నేను చచ్చిపోతానని అనుకున్నావు. చూసావా, నీ ప్రణాళికలన్నీ యేసు నామములో క్యాన్సిల్ అయిపోవును గాక. ఇప్పుడు నువ్వేదో బాధపడుతున్నానని క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటే ఈ దేహమే పోద్ది, కానీ నీ ఆత్మ మాత్రం నరకంలో భయంకరంగా హింసించబడుతుంది. ఈ వచనాలు మనం చదివేసి వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించునని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. ఇప్పుడు అంటున్నాడు తండ్రి అని. అబ్రహామా, తండ్రి, నాయనా, యేసయ్యా అని సమయం అయిపోయిన తర్వాత పిలుస్తున్నాడంటే పాపం ఇతను. చూస్తే మనకి జాలేస్తుంది, దేవుడు కనికరిస్తే బాగుంటుంది అనుకుంటాం, కానీ అది ఇక దానికి అవకాశం లేదు ప్రియులారా. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగు అనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల, మృతులలో నుండి ఒకడు వాని యొద్దకు వెళ్ళిన ఎడల, అక్కడ బోధించడానికి ఎవరున్నారని చెప్తున్నాడు? మోషేయు ప్రవక్తలు. అవును, మోషే ప్రవక్తలు ఉన్నారయ్యా వారికి బోధించడానికంటే. వాళ్ళు కాదు, బతుకున్నోళ్ళు కాదు, సేవకులు, చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళాలంట. అంటే వీళ్ళందరి మాటల్ని కాదని వచ్చినాయనే నరకానికి. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసును పొందుదురని చెప్పాను. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పెను. మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పినను. తర్వాత ఏమైనా వచనాలు ఉన్నాయా? అంతవరకే. ఓకే, సరిపోయిందండి. అర్థమైందా అందరికీ? ఏం వివరించామో, అక్కడ ఏం వాక్యంలో ఉందో అందరికి అర్థమైన వారు ఒకసారి చేయి చూపించండి. మరి చూసారా, మీరు పొందిన రక్షణ మిమ్మల్ని ఎంత మహిమ నుండి అధిక మహిమలోకి నడిపిస్తుందో. ఆ యొక్క మహిమగల రాజ్యములోనికి మీరు వెళ్ళటానికి మీరు సిద్ధపడుతున్నటువంటి వారు. ఆ కోడిపిల్ల గుడ్డు లోపల పొదుగుతున్నట్లుగా నీ ఆత్మ నీలో మరి దేవుని ఆ నిత్య నివాసం కొరకు, ఆ పరలోక రాజ్యం కొరకు, ప్రభు రాకడు కొరకు సిద్ధపడుతుంది దైవజనమ. సమయానికి ముందే పగలగొట్టకండి. అది ఎన్ని రోజులు పొదగాలో అన్ని రోజులు పొదుగుతూనే కోడిపిల్ల సంపూర్ణమైన ఆకారంతో బయటకు వస్తుంది. ఒక తల్లి గర్భంలో శిశువుని 9 మాసములు సంపూర్ణమైతేనే మరి చక్కగా ఉంటుంది. 7వ నెలలో పుట్టిన, 6వ నెలలో పుట్టిన చాలా క్రిటికల్గా ఉంటుంది. వెయిట్ తక్కువ ఉంటారు, రకరకాల అనారోగ్యాలు ఉంటాయి. మరి తల్లిపాలు చక్కగా చేతిలో పట్టుకొని ఇవ్వటానికి అవ్వదు. ఎక్కడో ఒక దగ్గర ఒక బాక్స్లో, వేడిగా ఉన్న బాక్స్లో బిడ్డలు పెట్టాలి, తల్లి నుంచి బిడ్డను వేడి చేయాలి. చాలా శ్రమలు. కనుపాపలే వారిని గాజు బొమ్మలాగా కాపాడుకుంటూ ఉండాలి. ఎన్నో నెలలు సాకాలి ఆ విధంగా. ఆ తర్వాత ఒక మామూలు స్థితికి రావడానికి కొంత టైం పడుతుంది. మిగతా నెలలు నిండిన తర్వాత పుట్టిన బిడ్డలకి, నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలకి కొంత తేడా ఉంటుంది. ఆ సంపూర్ణత అనేది వచ్చినప్పుడే అంతా క్షేమంగా ఉంటుంది. మరి నీవు నీ అంతరంగ పురుషుడిని సంపూర్ణతలోకి నడిపించుకుంటున్నావా?
ఆ సంపూర్ణతలోనికి వస్తున్నావా? ఇప్పటికి కాలు చెయ్యి ఆ గుండె తయారైందా? ఇంకా నీవు సంపూర్ణత అనేది నీలోనికి రాలేదా? ఆ అసంపూర్ణత తొలగిపోయి సంపూర్ణతలో నువ్వు నడిపించబడాలని సహవాసం దేవుడు నీకు ఏర్పాటు చేశాడు. క్రీస్తు యేసు ప్రభువారు ఎలా పరిపూర్ణుడై ఉన్నాడో మనం కూడా ఎలా ఉండాలండి? పరిపూర్ణులమై ఉండాలి. నీ అంతరంగంలో ఆ యొక్క ఆ ఆత్మ క్రీస్తును పోలి, ఆ దేవుని యొక్క దూతలను పోలినట్లుగా, మరి ఆ సిద్ధుల్లో నూనె కలిగినట్లుగా సంసిద్ధమైన హృదయంతో సిద్ధపాటుతో నువ్వు నీ ఘటాన్ని నువ్వు ఆయత్తపరుచుకోవాలి. ఏ రోజు నీ బొందు విడుస్తానో తెలియదు, ఎప్పుడు దేవుడు పిలుస్తాడో తెలియదు. నాకు తెలియని సమయంలో నా దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలియదు. అందువలన నాకు చెప్పబడినటువంటి మాట చొప్పున నేనైతే సిద్ధపాటు కలిగి ఉంటాను. తిరుగుట్రాయి నేను తిప్పుతూ ఉన్నా, నేను దేవుడు వస్తే వెళ్ళటానికి సిద్ధమే. హల్లెలూయా. నేను నిద్రపోతూ ఉన్నా, ప్రభు నిద్రలో నన్ను తీసుకుని వెళ్తే నా అంతరంగ పురుషుడు సిద్ధంగానే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థనలన్నీ కూడా మనల్ని కూడా దేవుని పరలోక రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నాయి. దైవజనమా, ప్రభుతో గడిపే సమయం చాలా అమూల్యమైంది. మీలో కొందరు, మరి మీలో కొందరు అని కాదు కానీ మీలో కొంతమంది కుటుంబాల్లో మీకు సంబంధించిన వారు మిమ్మల్ని చూసి విసుగుపడుతూ, ఏంటి ఈ ప్రార్థనలు ఏంటి, పిచ్చి ఏంటి, ఉపవాసాలు ఏంటి, భక్తి ఏంటి, వాళ్ళు చాలామంది క్రైస్తవులుగా నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఇలా ఉండరు, మీరేంటి మరి ఇంత ఘోరంగా ఉన్నారు, అది ఇదని మాట్లాడవచ్చు. 2 సంఘాలు భూమి మీద సిద్ధపడుతున్నాయి. ఒకటి బుద్ధిగల కన్యక, రెండవది బుద్ధి లేని కన్యక. బుద్ధి లేని కన్యక అది సంఘమే, కానీ రాజు వచ్చినప్పుడు అది విడవబడుతుంది. ఏగిరపాటుతో ఉన్నటువంటి బుద్ధిగల కన్యక రాజు వచ్చినప్పుడు రాజుతో పాటు ముందుకు వెళ్ళిపోతుంది. మనం అలాంటి వారి లెక్కలో ఉండాలని ఆశతో మన ఘటాలను మనం సిద్ధపరచుకుంటూ ఉన్నాం. మనకి వాక్యం తెలియదని కాదు, ప్రభు మీకు ఎన్నెన్నో ఆత్మీయ పాఠాలని నేర్పిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉండగా ఆయన చిత్తానికి అప్పగించుకొని, ఎటు నుంచి ఏ పండు వచ్చినా నీ బుట్ట ఖాళీగా ఉంది, అటు నుంచి ఒక ఆయన వచ్చి 10 పళ్ళు ఇస్తానమ్మా, బాగున్నాయి, నాకు ఎక్కువైపోయినాయి అంటే నువ్వు తీసుకుంటావా లేదా? తీసుకుంటావు. ఇటు నుంచి ఒకళ్ళు వచ్చి మరి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నుంచి వచ్చారు, నీ యొక్క బుట్ట నిండేంత వరకు ఇవ్వండి 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 అంటూనే ఉంటావు. ఇస్తాము అంటే తప్పకుండా తీసుకుంటావా లేదా? మొహమాటంతో వద్దంటావు, కానీ తర్వాత నీ గంప నిండాలి ముందు. అనండి, నీ గంప నిండాలి. అలానే మరి యొక్క అంతరంగము ఖాళీగా ఉండకూడదు. ఎప్పుడో కొన్ని విషయాల్లో దేవుని మాటలు విన్నావు, 10 పండ్లు వచ్చి పడ్డాయి, కానీ బుట్టలో ఉండాల్సింది 100 పండ్లు. 100 పండ్లు పడితేనే నీ బుట్ట నిండుగా ఉంటుంది. ఎన్ని పండ్లు పడ్డాయి? 10 పళ్ళే. మరి 10 అంతులుగానే నువ్వు ఆత్మీయతలు ఎదిగావు. తర్వాత మరలా నువ్వు దేవునికి సమయం ఇవ్వటం వలన మరొక 10 పళ్ళు వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఎన్ని అంతులుగా నువ్వు ఫలించడం ప్రారంభించావు? 20 అంతులుగా. మరలా కొంతకాలం తర్వాత మరలా దేవుని మాటలకు నువ్వు అవకాశం ఇచ్చావు, దేవునితో గడపటం ప్రారంభించావు, వాక్యాన్ని వినటం ప్రారంభించావు, మరొక 20 పళ్ళు వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఎన్ని పళ్ళు అయ్యాయి? 40 పళ్ళు అయిపోయాయి. కానీ ఇంకా ఎన్ని పళ్ళు బ్యాలెన్స్ ఉంది? 60 పండ్లు. హల్లెలూయా. అవును, ఈరోజు దేవుని సన్నిధిలో నీ గంపలో 100 పండ్లు ఉండాలి. 40 పళ్ళుతో ఉన్నవారు ఉన్నారేమో, 50 పళ్ళుతో ఉన్నారేమో, 70 పళ్ళతో ఉన్నారేమో. 70 పళ్ళు ఉన్నాయని సాటిస్ఫై అయ్యే సంతృప్తితో ఉందామా? ఇంకా 30 పళ్ళు కోసం ఎదురు చూడాలా? ఆల్రెడీ 100 పళ్ళలో 90 పళ్ళు వచ్చేసాయి. 90 ఫ్రూట్స్తో, 90 ఫ్రూట్స్తో నువ్వు చక్కగా నిండు కుండలాగా ఉన్నావు. అయినప్పటికీ ఒకసారి కుదించావనుకో, ఇంకెన్ని పండ్లు పడతాయి? 10 పళ్ళు పడతాయి. ఆ 10 పళ్ళు కోసం కూడా నువ్వు ఎదురు చూడాలి ఆసక్తితో. అనగా 90% నువ్వు ఆత్మీయ జీవితంలో చక్కగా ఆస్వాదింపబడి ఉన్నావు, అయినప్పటికీ ఆ 10 కూడా నీలో ఉండాలి. అందువల్లనే అబ్రహాం అని తన సేవకుడితో నిండాలుగా 100 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా దేవుడు అతని ప్రత్యక్షమై అన్నాడంట, మరి నిందారైతుడిగా నా సన్నిధిలో జీవించిన నా దాసుడా అన్నాడంట. అనగా అంత వృద్ధాప్యంలో ఇక చనిపోతాడు కొన్ని సంవత్సరాలకు అన్న ఆ సమయంలో కూడా ఇంకా నీ బుట్టలో ఫలాలు వేసుకో, ఆత్మీయ ఫలాలతో నింపుకో అని దేవుడు చెప్పాడా? ఇక చాలన్నాడా? నింపుకోమన్నాడు. ప్రభు రాకడ వరకు కూడా దేవుని సంఘము ఆత్మీయ జీవితంలో ఎదుగుతూనే ఉండాలి. దైవజనమా, ఇక చాలు అని నువ్వు ఆగిపోయావనుకో, నీ సామెత కుందేలు సామెతలాగా ఉంటుంది. తాబేలు చిన్నదైనా నత్తనడక నడిచినా వెళ్ళాలి అనేటువంటి ఒక ఎగిరిపాటు, నేర్చుకోవాలి, ఇంకా వెళ్ళాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ప్రార్థనలో ఉండాలి అనే ఆ నడక అనేది జయములోకి నడిపించింది. కుందేలు సామెతకు వస్తే పడిపోతావు. కుందేలు పరిగెత్తి అనుకుందంట, ఎంతసేపులే ఈ పందెంలో వాళ్ళకన్నా నేను ముందే వెళ్ళిపోతాను, వాళ్ళకన్నా నేను వేగం ఎక్కువ అనుకుంది, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది.
ఆత్మీయ సంఘము గాఢ నిద్రలోకి వెళ్ళకూడదు దైవజనమా. ఉజ్జీవంతోన నీవు ఆత్మీయ మత్తులోనికి వెళ్ళకూడదు. దానివలన నీ యొక్క విత్తనం అనేది మంచి నేలను విత్తబడిన విత్తనమైనప్పటికీ కూడా అనేక ఐహిక విచారములు, చింతలు, ధనమోసములు నీలోకి రావటం వలన నీవు బలు రక్కసి చెట్ల మధ్యలోను నేల అటువైపు ఇటువైపు విత్తబడిన విత్తనంగా అయిపోయి మంచి విత్తనమే నిష్ప్రయోజన విత్తనంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ బొందులో శ్వాస ఉన్నంత కాలము కూడా ఈ గంపలో నింపుకుంటూ ఉండాలి. ఏం నింపుకోవాలి మనందరం కూడా? ఆత్మీయ జీవితాన్ని, హల్లెలూయా, అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ వరాలని, పరిశుద్ధాత్మ ఫలాలని, మంచి సత్క్రియలని, ఉపకార ధర్మములను, విజ్ఞాపన ప్రార్థనలను, కన్నీటి ప్రార్థనలను, హల్లెలూయా, మన ఘటములను మనం అలా నింపుకుంటూనే వెళ్తూ ఉండాలి దైవజనమా. విత్తనములకు వచ్చినటువంటి ఒక ఉపమానం కూడా యేసుక్రీస్తు ప్రభువారు చాలా చక్కగా, చాలా స్పష్టంగా తెలియజేశారు. ఆ వచనాలు కూడా మనం చదువుకుందాం. నా ఉపదేశం ఈ రోజున వేరు, కానీ నేను ఈ విధంగా మాట్లాడుతున్నానంటే ఈ యొక్క వాక్యపు అవస్థత కలిగిన వారు మీ మధ్యలో ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ ఉపమానమును కూర్చున్నట్టు, ఆ విత్తనాలను కూర్చున్నటువంటి ఆ ఉపమానం అనేది చాలా విధాలుగా ఉంటుంది. అయ్యో అన్ని విత్తనాలే కదా, ఈ విత్తనాలన్నీ కూడా ఫలిస్తాయి అనుకుంటే పొరపాటు పడినట్లే. ఆ యొక్క చల్లే క్రమంలో ఈ ఆత్మీయ జీవితంలో కొంతమంది బాగా ఎదుగుతున్నాం అనుకుంటూ ఉంటారంట. కానీ కొన్ని చింతలు రాగానే, కొన్ని బాధలు రాగానే, కొన్ని కష్టాలు రాగానే, కొన్ని అవమానాలు రాగానే, కొన్ని వేదనలు రాగానే వెనకంజ వేస్తూ ఉంటారు. ఈ వచనాలు మనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరి ఉన్నాడు. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతులుగాను, ఒకటి 60దంతులుగాను, ఒకటి 30దంతులుగాను ఫలించెను. చెవులు గలవాడు వినును గాక అని చెప్పెను. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు, గ్రహింపకయునున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది. వారి చెవులు వినుటకు మందములైనవి. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనురని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచువాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విత్తువాని గుర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు. శ్రద్ధగా మీరు కూడా వినాలండి. ఇప్పుడు వాక్యం వింటున్నారా అందరూ కూడా? నిద్ర వస్తుందా? నిద్ర రావట్లేదు అన్న వారు యేసయ్యకు స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, జాగ్రత్తగా వాక్యాన్ని మనం విందాం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. వాక్యాన్ని నువ్వు గ్రహింపకుండా నీ చింతల్లో నువ్వు కూర్చుని ఉంటే దుష్టుడు ఎత్తుకొని పోతాడు. దుష్టుడు వచ్చి, ఇది మనందరికి వర్తిస్తుంది, దుష్టుడు వచ్చి
వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. ఎన్నిసార్లు వాక్యం విన్నా నీకేది బోధపడదు, నీకేది అర్థం కాదు, నీ బతుకు మారదు, నీ జీవితం మారదు, నీ అలవాట్లు మారు, నీ పద్ధతులు మారు, నీ విశ్వాసం పెరగదు. అంటే ఇది ఈ విత్తనాన్ని ఏ విత్తనం అనుకోవాలంటే త్రోవ పక్కన పడిన విత్తనం లాగా ఉంటుందంట. తర్వాత రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ఇక రెండవ రకం విశ్వాసులు అంటే మొదటి రకం వారైతే రెండవ రకం విశ్వాసులు. మొదటి రకం ఎలాంటి వాళ్ళండి? గ్రహింపరు. వారికి తెలిసిన దానిలోంచి కొంచెం కూడా హృదయం తెరు. మాకు తెలిసిందే నిజం అంటే వీళ్ళు స్వబుద్ధిని ఎక్కువగా ఆధారం చేసుకుంటూ ఉంటారు. భయపడొద్దు, చిల్లంగి, చేతబడి, మంత్రము, తంత్రము, గ్రహణాలు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఇవన్నీ కూడా అన్యులు భయపడతారు. వాళ్ళ పద్ధతులు వాళ్ళు వెళ్తారు. అయితే మనకంటూ దేవుడు ఒక పద్ధతి పెట్టాడు. మీరు దీన్ని నమ్మండి అంటే నమ్మరు, వాటినే నమ్ముతుంటారు. చేతులు చూపించుకుంటారు, కాళ్ళు చూపించుకుంటారు, పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటారు. ఈ రోజు పెళ్లి చేయకూడదు, ఆ రోజు పెళ్లి చేయకూడదు అని రకరకాలుగా మాట్లాడుకుంటూనే ఉంటారు వీళ్ళు. అంటే గ్రహింపు అనేది చాలా తక్కువ కొందరికి. వాక్యములో ఉన్నప్పటికీ, క్రైస్తవులని పిలువబడుతున్నప్పటికీ కూడా దేవుని వాక్యం గ్రహించడానికి మనసు ఎవరు అనమాట. వారు మిగిలినటువంటి వాటినే మనసులో పెట్టుకొని దైవ వాక్యాన్ని తోసేస్తూ ఉంటారు. మరి గుండెల నిండా వేరే నిండుంటే ఇంక లోపలికి ఏమి వెళ్తాయి? ఖాళీ ఉంటే లోపలికి వెళ్తాయి. గుండెల నిండా నువ్వు వేటితోనూ, లోకంతోనూ, నీ యొక్క భయాలతో, నీ యొక్క ఆందోళనలతో, మరి రకరకాల అభిప్రాయాలతో, మనుషులు చెప్పిన మాటలతో నీ హృదయం నిండుగా బిగుసుకుపోయింది. దేవుని మాటలు వచ్చిన గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి వచ్చేస్తున్నాయి అవి. అంటే నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండిపోయావు. అది నీకు మేలు కాదు. అది నువ్వు రాతి నేల విత్తబడినట్లుగా నీ జీవితం అయిపోద్దేమో అంటున్నాడు ప్రభువైన దేవుడు. ఈ వచనంలో కూడా మనం చూసినట్లయితే మరి ఆయన మాటలను విన్నప్పటికీ కూడా చింతలు చూడండి, శ్రమ, హింస మరి కలిగినప్పుడు వాక్య నిమిత్తమే శ్రమ, హింస కలుగ్గానే అభ్యంతరపడతారంట. వీళ్ళు ఏరు లేనటువంటి చెట్టు కొంతకాలం అలా మెరుస్తుంది కానీ, కొంతకాలం అలా మంచిగా ఉన్నట్టే ఉంటుంది కానీ, ఏరు దానిలో బలహీనం అవటం వలన కొన్ని రోజులకి ఆ చెట్టు చచ్చిపోతుంది. అలాంటి జీవితం నీవు ప్రోత్సాహపరచుకోవద్దని ప్రభు అంటూ ఉన్నాడు. మరి నీ యొక్క కష్టబాధలను బట్టి దేవుని పట్ల భక్తిని నువ్వు డెవలప్ చేసుకుంటే ఎప్పటికైనా కుప్పకూలిపోతావు. దేవుణ్ణి దేవుడుగానే నువ్వు చూడు. హల్లెలూయా. కష్టాలు పోగొట్టేవాడు మాత్రమే దేవుడుగా నువ్వు చూస్తే, రక్షకుడైన దేవుడు ఏమైపోయాడు? మరి ఈ యొక్క నిన్ను ఆశీర్వాదాలు మాత్రమే ఇచ్చే దేవుడిని నువ్వు చూస్తే, పాపక్షమాపణ ఇచ్చే దేవుడు ఏమైపోయాడు? ఈ భూలోకంలో నీ సౌఖ్యాల కోసమే దేవుడి నామంలో నువ్వు భక్తి కలిగి ఉంటే, నిత్య జీవించే దేవుడు ఏమైపోయాడు? అవన్నీ వదిలేసి ఇవే కావాలని కోరుకునేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎంతో బలహీనలైపోతున్నారు. అలాంటి బలహీనలు చూసి బలవంతులు, విశ్వాసులు వాళ్ళు అలా పడిపోయారు, వాళ్ళు ఇలా పడిపోయారు, వాళ్ళు ఇలా మారిపోయారు. వాళ్ళు సంఘాలకు వెళ్తారు కానీ, చర్చిలకు వెళ్తారు కానీ, క్రైస్తవులుగా ఉంటారు కానీ వాళ్ళు ఆ విధంగా పడిపోయారు. మేమెందుకు ఈ విధంగా ఉండాలి? వాళ్ళు పడిపోగలేంది, వాళ్ళు ఆ విధంగా మారిపోగలేంది. మరి మేము కూడా ఇంత భక్తి చేసి ఏంటి ప్రయోజనం? మేము కూడా వాళ్ళలాగిన అయిపోతాం. లేకపోతే మేము చర్చిలకు వెళ్ళాం, ప్రార్థనలకు వెళ్ళాం, ఎవరు మంచోళ్ళు కాదు. మరి దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో ఉండే వచనాలు ఇంకొక ఆయన ఇంకొక రకంగా వివరించాడు. ఇవన్నీ నిజము కాదంటే, ఇవన్నీ అబద్ధాలంట అని చెప్పేసి దురద చెవులు కలిగి వినకూడనవన్నీ విని నీ చెవుల్లో నువ్వు పెట్టుకొని భ్రష్టత్వంలోకి వెళ్తే దేవుడు నిన్ను లెక్క అడుగుతానంటున్నాడు. ప్రియులారా, నువ్వు చూడకూడని వాటిని, నిన్ను మరులు గొల్పే వాటిని చూడొద్దు అంటున్నాడు. కొన్నిటిని నువ్వు చూస్తే మరులు గొల్పబడుతున్నావు కాబట్టి అట్టి వాటిని నువ్వు చూడొద్దు, అటువంటి వాటిని వినొద్దు అన్నాడు. అంటే నీ మనస్సాక్షి, లేదంటే నీ మనస్సు చాలా బలహీనమైనటువంటిది. బలహీనమైనటువంటి మనస్సాక్షి నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి కొందరు మాట్లాడేవి, కొందరు చూపించేవి, కొన్ని వాటిని నువ్వు చూసినప్పుడు నువ్వు మరులు గొల్పబడుతున్నావు. ఆహా, నేను కూడా అలా చేస్తే బాగుంటుందేమో, వాళ్ళలాగా నేను ఈ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందేమో, పుణ్యం కొట్టుకోవటానికి లేదా ఇంట్లో శుభం జరగటానికి పోయిన ఎద్దు, గేదె, లేకపోతే పోయిన బండి దొరకటానికి వాళ్ళు చేసినట్లే నేను చేస్తే బాగుంటుందేమో. ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? నీవు ఇతరులు చెప్పేవి విన్నావు కాబట్టి, వారు చెప్పినటువంటి మాటలు వినటం వల్ల నీలో ఒక తెలియని నమ్మకం నీలో పుట్టింది కాబట్టి, వాక్యాన్ని విడిచి నువ్వు భ్రష్టత్వంలోకి వెళ్ళి తిరిగి నువ్వు కీడునే కోస్తావు కాబట్టి, మేలును కొయ్యవు కాబట్టి జాగ్రత్త. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఉంటున్నావు, బహుజాగ్రత్త కలిగి బ్రతకాలని దైవవాక్యం హెచ్చరిస్తోంది. పదుల లెక్కలో నేను వింటూ ఉంటాను. ఏంటంటే, మరి చర్చిలో మాకు పని ఇవ్వలేదండి, అందుకని మేము చర్చి మానేసాం. నీకు పని దేవుని పనే. రోజు నువ్వు
వచ్చి మందిరంలో వాక్యం వింటో లేదంటే 10 నిమిషాలు ప్రార్థన చేయటం, అది అన్ని పనుల కన్నా గొప్ప పని. ఎవరు నన్ను గుర్తించలేదండి, నాకు నమస్కారం చెప్పలేదండి, నాకు వందనాలు చెప్పలేదండి, ఆ సహోదరుడు నన్ను ఇలా అన్నాడండి, ఆ సిస్టర్ నన్ను ఇలా అన్నదండి, నన్ను నిలబెట్టేశారండి, వాళ్ళకి చైర్ ఇచ్చారండి, నాకు చైర్ ఇవ్వలేదండి, లేకపోతే కనుక మరి మా ఫ్రెండ్ అలా అయిపోయాడండి, అందువల్ల నేను కూడా చర్చి మానేస్తాను, చర్చిలో ఉన్న వాళ్ళు మంచోళ్ళు కాదండి. నాయన, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుని కృప నుంచి తొలగిపోయారు. వాళ్ళని ఎందుకు నువ్వు గొప్ప నీతిమంతులుగా చూసి నువ్వెందుకు వాతేసుకుంటావు? నీతిమంతుడు ఒక్కడే, ఆయన సర్వశక్తి గల దేవుడు యేసు ప్రభువారు. ఆ ప్రభు నీ కొరకు రక్తం కార్చాడు, కానీ చర్చిలో ఉన్న విశ్వాసంలో నీ బంధువులో లేకపోతే నీ ఫ్రెండో నీ కోసం రక్తం కార్చి ప్రాణము పెట్టలేదు. అందువల్ల సూటిగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చూడు, సూటిగా దేవుని మాటలే విను. ఎవరి కోసమో నువ్వు నిత్య జీవాన్ని పోగొట్టుకోవద్దు నా సహోదరుడా సహోదరి. ఎవరి కొరకో నువ్వు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు. ఎవరి కోసమో దేవుని నామాన్ని నువ్వు హేళన చేసి దేవుని కార్యాల నుంచి నువ్వు తప్పిపోవద్దు. మాదిరిగా ఉండటం చాలా మంచిది. మీ వల్లనే దినమెల్లా నా నామం అవమానపరచబడుతుందని చెప్పబడి ఉంటుంది వాక్యం. మీ వల్లనే దినమెల్లా నా నామం గణపరచబడుతుందని కూడా చెప్పబడి ఉంటుంది. ఎవరి వలన దేవుని నామం అవమానపరచబడుతుందో వారు ఉత్తరవాదులుగా ఉన్నారు. అలా అవ్వకుండా ఉండటం మంచిది. అలా అయినంత మాత్రం వాళ్ళని చూసి నువ్వు పడిపోవాల్సిన అవసరం లేదు. పడిపోతున్నాడు వారిని చూసి నువ్వు ఎలా నిలబడాలో నేర్చుకోవాలని వాక్యం నేను హెచ్చరిస్తూ ఉన్నది. హల్లెలూయా. ప్రియులారా, ఈ వచనాలు మనం చదివి త్వరగా ముందుకు వెళ్దాం. రాతి నేలను విత్తబడిన వారు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిల్చును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగ్గానే అభ్యంతరపడును. ముండ్ల పొదల్లో విత్తబడిన వారు వాక్యము వినువాడే గాని ఐహిక విచారములు ధనమోహమును ఆ వాక్యమును అణచివేయను గనుక వారు నిష్ఫలవుతారు. ధనం మీద ఎక్కువ ఆశ, లేదంటే ఎక్కువ విచారం, అసంతృప్తి జీవితంలో, తింటానికి తిండున్నా, మంచి ఆరోగ్యం ఉన్నా కొంతమంది ఎప్పుడు జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉండదు. అదొక దెయ్యం పట్టిన జీవితం. వారు ఎప్పుడు కూడా అసంతృప్తితో బతుకుతూనే ఉంటారు. ఎప్పుడు వారి కళ్ళల్లో సంతోషం ఉండదు, నోరార నవ్వలేరు, కడుపారా తినలేరు. అదొక వ్యసనం. అది క్యాన్సర్ కన్నా భయంకరమైంది. అలాంటి బంధకాలు ఎవరిలో ఉంటే యేసునామములో మీకు ఆ బంధకం నుంచి యేసయ్య మీకు ఈరోజు విడుదల ఇచ్చును గాక. మీకు తెలియకుండానే ఒక దురాత్మ మిమ్మల్ని ఆవరించి మిమ్మల్ని కృంగదీస్తూ ఉన్నది. ఆ చీకటి ఆత్మలు బంధించబడును గాక యేసునామములో. తర్వాత ధనమోసములు. ధనముకి దేవునికి, సిరికి దేవునికి ఏంటండి? సిరిని దేవునితో ఎందుకు పోలుస్తావు? దేవుని సిరికి ఎందుకు లింక్ పెడతావు నువ్వు? ఆ ధనము ఏదో ఆ సౌఖ్యము ఆ సుఖము నీకు కలగలేదని చెప్పేసి మరి భక్తిహీనుడు అయిపోతావా నువ్వు? లేదంటే ధనాపేక్షతో నువ్వు ధనము సంపాదించుకొని ఆ ధనములో మునిగి తేలుతూ దైవ రక్షణని దేవుని కార్యాన్ని మర్చిపోతావా? ఇవి రెండూ నీకు తగవు. ఇవి రెండూ నీకు తగవు దేవుని బిడ్డ. ఎక్కువ కాదు తక్కువ కాదు, తగు మాత్రం ఉండాలని అందరం ఆశించాలంట. ఇంకా అంతకన్నా ఎక్కువ దేవుడు ఇవ్వాలంటే దేవునికి మహిమ కలుగును గాక. మనమైతే ఏమనుకోవాలి? కట్టుకోవడానికి వస్త్రము, తినడానికి ఆహారం మేము కలిగి అధికము వద్దు తక్కువ వద్దు, మాకు కావాల్సింది మా జీవిత కాలం అంతట్లో దయచేయ ప్రభా. దరిద్రులుగా ఉండే జీవితం మాకొద్దు, అప్పుల పాలై ఉండే జీవితం మాకొద్దు. మరి మేము ఏమీ వండుకోలేకపోతున్నాం, తినలేకపోతున్నాం, ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నాం, పిల్లల్ని కూడా పోషించలేకపోతున్నాం అనే దారిద్ర్యత ఎవ్వరికీ ఉండకూడదు. దేవుడు వారిని లేవనెత్తునుగాక. అదే సమయంలో నువ్వు ఒక ప్రార్థన చేసుకోవాలి. ఎక్కువ ధనవంతుడినే మతి తప్పి ప్రవర్తిస్తానేమో, నన్ను క్షమించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. సామెతల 30:8 ఉంటుంది. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహము. ఎక్కువైన ఏడలు నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. కరువు కాటకం వచ్చినప్పుడు, లేకపోతే తక్కువైనప్పుడు దొంగతనం చేస్తున్నానేమో. నేను పొరుగు వారిది నేను 10 రూపాయలు 20 రూపాయలతో ప్రారంభించిన దొంగతనం 100లోకి 1000లోకి వెళ్ళిపోయిందేమో. మోసతత్వం నీలోకి వచ్చిందేమో. పరులది కావాలని ఆకాంక్షించడం నీ అంతరంగం కోరుకుంటూ ఉందేమో. అది చాలా ఘోరమైన పాపం. దొంగతనము అనేది, ఆ దొంగతనం చేసుకొని నువ్వు తీసుకొచ్చి నీ దగ్గర నిలవదు. నువ్వు పడిన కష్టమే, దేవుడిచ్చిన ఆశీర్వాదమే నీతో నిలుస్తుంది. అందువల్ల ఒక దొంగ అనే ముద్ర నాకొద్దు ప్రభా. ఆ దొంగ దయ్యం నాలోంచి తీసివేయి ప్రభా. దొంగతనం చేయాలనే స్వభావం నాలోంచి తీసివేయి ప్రభా. ఒక దీనస్థితి నాలోకి వచ్చినప్పుడు కష్టపడి ఎలా సంపాదించుకోవాలో నాకు నేర్పించు, కానీ నాది కాంది పరులది తీసుకొని బ్రతికే బ్రతుకు అది నాకు వద్దు నాయన అంటూ ఇతను ప్రార్థన చేసుకున్నాడంట. ప్రియులారా, ఇక్కడ కొంతమంది ఆత్మీయులు కూడా, ప్రభు నమ్మినటువంటి వారు కూడా ఆత్మీయ జీవితంలో క్షీణించిపోయి నామకార్థం కావటానికి గల కారణం
వారిలో ఉన్నటువంటి ధనమోసములు, ధనం తక్కువైందనో ధనం ఎక్కువైందనో, ఈ రెండిట్లో ఏదో ఒక దానిలో బిగించబడుతూ ఉన్నారు. మరి కొన్ని విధాలైనటువంటి శ్రమలు, హింసల వలన వారు ప్రభు మార్గాలు విడిచి తప్పిపోతున్నటువంటి వారుగా కూడా ఉన్నారు. ఇదేమన్నా మంచి పనే వాళ్ళు చేసేది? మంచి పని కాదు అని ప్రభువే తెలియజేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని దేవుడు దేంతో పోల్చాడు? విత్తనాలే అన్నీ. కానీ కొన్ని విత్తనాలు రాతి నీళ్ళలో పడ్డాయంట, కొన్ని విత్తనాలు ఏమో ముళ్ళ పొదల్లో పడ్డాయంట. చదువుదా ఇంకా కొన్ని విషయాల్ని. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. మంచి నేలను విత్తబడిన వాడు ఏం చేస్తాడు? వాక్యం విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునని. మొత్తం మీద వాక్యం విని గ్రహించేవారు తప్పకుండా ఫలిస్తారు. హల్లెలూయా. తప్పకుండా ఫలిస్తారు అనండి ఒకసారి. వాక్యం విని గ్రహించేవారు ఏం చేస్తారండి? అది 30% అవ్వచ్చు, 60% అవ్వచ్చు, 100% అవ్వచ్చు. మొత్తం మీద ఫలించడం మాత్రం ఖాయం అనండి, అనాలి ఒకసారి. క్రీస్తులో ఉన్నవాడు ఫలిస్తాడు, భక్తిపరుడు ఫలిస్తాడు, ప్రభు నామంలో మొరపెట్టేవాడు ఫలిస్తాడు, దైవ భయము కలిగిన వాడు ఫలిస్తాడు, ఆయన వాక్కు మీద ఆశ పెట్టుకున్నవాడు ఫలిస్తాడు, దైవ భయముతో ప్రత్యేకించుకున్నవాడు ఫలిస్తాడు, ఉపవసించి ప్రార్థన చేసేవాడు 100 ఫలిస్తాడు. చప్పలు కొడుతూ దేవుడి నామానికి మహిమ చెల్లిద్దాం. 100 ఫలము దయచేయమా. తప్పకుండా నువ్వు ఫలిస్తావు. ఒకప్పుడు నీ జీవితంలోంచి యేసుని నమ్మిన తర్వాత నువ్వు ఫలిస్తూనే ఉంటావు దేవుని బిడ్డ. ఆ ఫలము తప్పకుండా ఉంటుంది. ప్రభువులో ఉన్నవారు ఎండిపోయిన వారుగా ఉండరు. తప్పకుండా వారు ఫలిస్తారు. ఎందుకంటే వీరు మంచి నేలను విత్తబడినటువంటి వారి వలె ఆయన పొలములో మీరు విత్తబడి, ఆయన జీవములోనే విత్తబడి, ఆయన వాక్యములోనే విత్తబడి, ఆయన సహవాసంలోనే విత్తబడి, ఆయన మాటల మార్గములు, ఆయన రమ్యమైన మార్గములు కోరుకున్నావు కాబట్టి నువ్వు ఫలిస్తూనే ఉంటావు దేవుని బిడ్డ. ప్రభువులో ఉన్నటువంటి నువ్వు తప్పకుండా ఫలిస్తావు. ఫలము కలిగి ఉండాలని దేవుడు అక్కడ రాసి పెట్టించాడు. అందుకే నువ్వు ఫలించకుండా ఎలా ఉంటావు? వీళ్ళకి భలే కలిసి వస్తుంది, వీళ్ళు భలే వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు కాదు, బాగా మారిపోయారండి. అవును, ప్రభువులో ఉన్నవాడు తప్పకుండా ఫలిస్తాడు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సమస్త విషయాల్లో కూడా ఫలిస్తూనే ఉంటాడు. నువ్వు ఆత్మలో ఫలించే కొలది అన్ని విషయాల్లో ఫలించడానికి దేవుడు నీ కృప అధికము చేయనుగాక. ఫలిస్తున్నప్పుడు తెలుసుకో, దేవునిలో ఉండుట వలన ఫలిస్తున్నామని. ఇంకా ఏదో నాకు లేదని అసంతృప్తితో బ్రతికితే ఉన్నది కాస్త పోయే అవకాశం కూడా లేకపోలేదు. కలిగిన దాంతో సంతృప్తి నువ్వు కలిగి ఉంటే దేవుని చిత్తమైతే అణచి కుదించి దిగజారినట్లుగా ఆయనే నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఇచ్చింది నిలబెట్టుకునే జ్ఞానం, బుద్ధి నీకుంటే, గర్వము, అహంకారము, మతి తప్పి ప్రవర్తించడం అనేది నీలో లేకుండా నీ మనస్సాక్షి బాగా ఉంటే ఆకాశపు వాకిళ్ళే తెలిసి నేను దీవించడం ప్రారంభిస్తాడు. ధనాన్ని ఎలా వాడుకోవాలో, ఎలా సద్వినియోగపరచుకోవాలనే వివేచన, జ్ఞానము నీలో అధికమయ్యే కొలది దేవుడు గుప్పిలి బిగబట్టడు కానీ గుప్పిలి విప్పటం ప్రారంభిస్తాడు. దైవజనమా, ఆయన కార్యాలు మహత్యమైనవి, భీకరమైనవి, గొప్పవి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ హెచ్చరికలు, ఈ మాటల ద్వారా ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సంతోషంగా ఉండండి. ప్రభు మనకు తోడై ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప కుటుంబంలోనికి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. అమ్మ లేదు, నాన్న లేదు, చెల్లి లేదు, ఎవరూ లేరు, నాకెవరు సహాయం చేసేవారు లేరు, భర్త లేడు. ఈ విషయాలు పదే నువ్వు తలుచుకునే కొలది నీ కడుపు ఏమన్నా నిండుద్దా? ఉన్న కడుపు ఖాళీ అయిపోతుంటుంది. కడుపు నిండే మాటలు కాదు ఇవి. జరగాల్సింది ఏదో జరిగిపోయింది. సెల్ఫ్ పిటీలోంచి బయటికి రావాలంట మనందరం కూడా. నీ మీద నీవే అధికమైన సానుభూతి మాటలు పలుకుతూ ఉంటే సాతానికి నువ్వు బిస్కెట్ లాగా ఉంటావు. ఇంకా చెప్పాలంటే మైసూర్ పాకులాగా ఉంటావు. ఇంకో 2 రోజుల తర్వాత ఐస్ క్రీమ్ లాగా అయిపోతావు. గుటుక్కుని మింగేస్తుంది నిన్ను. అంటే అంత బలహీనురాలివి అయిపోతే, ఆత్మీయ జీవితంలో అంత శుతిమెత్తగా నువ్వు మారిపోయావనుకో, సాతానికి టార్గెట్ లాగా అయిపోతావు. నువ్వు అనుకోవాలంట, ఎంత పెద్ద కుటుంబంలో నేనున్నాను అనండి మీ అందరూ కూడా. అవును, ఎంత గొప్ప కుటుంబం, ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన కుటుంబం దేవుడు మనకిచ్చాడు. మనకున్నంత బంధువులు ఇంకెవరికైనా ఉన్నారండి? ఎన్ని వందల వేల మంది కదా.
అసలు ఈ కుటుంబానికి మా ఇంటి పేరుతో పని లేదు, మీ ఇంటి పేరుతో పని లేదు, మీ జిల్లాతో పని లేదు, నా జిల్లాతో పని లేదు, అసలు భాషతోనే పని లేదు. ఇది యేసయ్య కుటుంబం దైవజనమా. ఇది మనందరి కుటుంబం, ఇది యేసయ్య కుటుంబం. ఆయనకి 4 తలలు లేవు, ఒక తలే ఉంది. ఆయన శరీరానికి 4 చేతులు లేవు. నేను శరీరము, నేను తల, మీరు శరీరము. ఏమన్నాడు యేసు ప్రభు? నేను మీకు తల, మీరు నా శరీరం. అంటే మనందరం ఏక కుటుంబం అయి ఉన్నాం. మన నాయకుడు, మన తల యేసుక్రీస్తు ప్రభువారు అయి ఉన్నారు. తన దేవుని నామము నిమిత్తము అక్కచెల్లెల్ని, అన్నదమ్ముల్ని మరి మనం వదులుకున్నా, లేకపోతే పరిస్థితులు వచ్చి వాళ్ళు మనల్ని వదిలిపోయినా దిగులు పడాల్సిన పని లేదంట. అనేక మంది సహోదరుల్ని, తల్లుల్ని, తండ్రుల్ని ప్రేమించే వారిని దేవుడు మనకి ఇస్తాడంట దైవజనమా. ఒకవేళ ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయారేమో నీకు సంబంధించినటువంటి వారు. నీ వయసు వచ్చినది 20 సంవత్సరాల వయసే. ఒక సహోదరు వచ్చిన్నారు, బాబుకి 20, చిన్నాడికి, పెద్దోడికి ఒక 23. ఉద్యోగాలు రాకముందే డాడీ ఇంకా మాకు అన్నీ సమకూరుస్తున్న సమయంలో డాడీ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు, కరోనా టైంలో చచ్చిపోయారు, మాకు బాధగా ఉందని గుండెల అవసలో ఏడుస్తున్నారండి. వీళ్ళని ఎలా ఓదార్చాలో నాకు తెలియట్లేదు పాస్టర్ గారు. ఇదిగో ఫోన్లో మరి మీరు స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తా నా కొడుకులిద్దరితో మాట్లాడమని అన్నారు. నిజమే, ఆ టైంలో మరి ఆ తండ్రి పోయాకనే ఆ తండ్రి ఎంత చక్కగా వాళ్ళు చూసుకున్నారో వాళ్ళకి ఇంకా ఎక్కువ అర్థమైంది. ఉన్నప్పుడు నాన్న ఉన్నాడు అనిపిస్తుంది, నాన్న పోయిన తర్వాత అరే నాన్న స్థానం చాలా ఖాళీగా ఉంటుంది, చాలా బాధ కూడా వేస్తూ ఉంటుంది. ఈ బంధాలు, అనురాగాలు, బాంధవ్యాలు అనేవి భూమి మీద దేవుడు పెట్టాడు. సడన్గా జరగకూడనే జరిగినప్పుడు ఎంతో వేదనకి, బాధకి లోనవుతూ ఉంటాం. ఆ బాధే వారికి కలిగింది. కానీ అది కొద్ది రోజులే. యేసుక్రీస్తు ప్రభువారు, ఆ పరలోకమున్న తండ్రి, ఆ స్థానాన్ని ఆయన పూర్తి చేశాడు. హల్లెలూయా. ఇక ఇప్పుడు వారు డాడీ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే, ఆయనే మా డాడీ. శిష్యులు కూడా వచ్చి అడిగారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించమంటే, పరలోకమందున్న మా తండ్రి అంటే ఏమని పిలవమన్నాడు దేవుడు? తండ్రి అని పిలవమన్నాడు. ఈ తండ్రి ఎంతమంది కలిగి ఉన్నారు? ఈ తండ్రి అందరికీ తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి లేని బిడ్డలారా, మీకు తండ్రి ఉన్నాడు అనొద్దు తండ్రి లేడని. శరీర సంబంధమైన తండ్రి లేడు, ఈ ఆత్మలకు తండ్రి, ఇహమందు పరమందు నీకు తండ్రిగానే ఉండబోతున్నాడు. నీకు తల్లిగానే ఆ దేవుడు ఉండబోతూ ఉన్నాడు. ఆయన్ని చెలికాడిగా ఉండబోతున్నాడు. స్నేహితులు వదిలి వెళ్ళారని బాధపడొద్దు. ఆయన్ని సహోదరుడిగా ఉండబోతూ ఉన్నాడు. ఆయన్ని ఆలోచనకర్తగా ఉండబోతున్నాడు. ఆయన నీ యజమానుడిగా ఉండబోతున్నాడు. ఆయన నీ ప్రియుడుగా ఉండబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప కుటుంబము. మనందరం ఇంత గొప్ప కుటుంబంలో ఉన్నప్పుడు మనం ఒంటరి వారం ఎలా అవుతావు? నువ్వు ఒంటరి అని అనుకోవద్దు ఎప్పుడూ కూడా. ఈ జీవగ్రంథం నీతో ఉంది అంటే నువ్వు సమస్తమును కలిగి ఉన్నట్లే దేవుని బిడ్డలారా. ఏమీ లేదు అని అనిపిస్తే ఈ గ్రంథాన్ని పట్టుకొని ఇలా చేతిలో పట్టుకొని నిద్రపో, దేవుని సన్నిధితో నింపబడతావు.